ఈ ఉన్న 11 మందిలో గతంలో రిపీటెడ్గా అంటే పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ సోదరుడు తీసుకుంటారన్న కొంత వార్తలు వచ్చే తప్ప ఎక్కడ కూడా ఎవిడెంట్గా దొరకలేదు. ఈ మొత్తం 11 మందిలో మీరు రిపీటెడ్గా చూసిన వ్యక్తి కావచ్చు ఎవరైనా ఉన్నారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన? అంటే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసినాయి. ఏంటంటే ఒకరిద్దరు గోవా, సిమ్లా లాంటి ప్రాంతాలలో గతంలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఒక వ్యక్తి డ్రగ్కి అలవాటు అయితే ఎట్టి పరిస్థితులలో తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. ఒక రోజు తీసుకొని తప్పించుకోవచ్చు, రెండో రోజు తీసుకొని, కానీ థర్డ్ డే అతని బిహేవియర్ కానీ అతని యొక్క ఆలోచన తీరు కానీ అతని ప్రవర్తన కానీ అన్నీ మన పరివిలోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం తప్పకుండా వాటిని నిన్న మొత్తం ఈ ఆపరేషన్ సీన్లో ఉన్న హరిచంద్ర రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు ఫైర్ చేశారు? నిన్న మన డ్రగ్స్ కన్జ్యూమ్ అయిన తర్వాత ఆ జోష్లో అనుకుంటాను, జోష్లో ఫైర్ చేసి 4 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒకటి లైవ్ రౌండ్ దొరికింది. రైడ్ ఆపమనా లేదంటే మీరు ఎందుకు వచ్చారనా? అసలు అక్కడ జరిగిన కూడా ఫైరింగ్కి దారి తీసిన పరిస్థితి పోలీసులు చూడగానే ఫైర్ చేశారా లేకపోతే ఎందుకు? ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నారు, మత్తులో ఉన్నారు, కానీ ఫైర్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని? అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే మూమెంట్లో వాళ్ళ జోష్లో వాళ్ళు ఫైర్ చేసుకున్నారు. పోలీసు న్యూస్ అయితే ఫైర్ ఏం చేయలేదు. వాళ్ళు ఫైర్ చేస్తున్న క్రమంలో మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నవీద్ బిష్రా ఫైర్ చేశాడా, పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ చేశాడా? అది కనుక్కోవాలి. ఏదైంది రాత్రి ఎంపీకి పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి రాత్రి నెగిటివ్ వచ్చింది, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే మార్నింగ్ పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. రాత్రి ఆయన శాంపిల్స్ సరిగా ఇవ్వలేదా? శాంపిల్స్ ఇచ్చారు. అది డాక్టర్స్ వాళ్ళు కరెక్ట్గా అయితే వాళ్ళు చెప్పగలుగుతారు. దానిలో మనం కామెంట్స్. మీరు ఆపరేషన్లో ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సీన్ అంతా చూస్తే మీకు ఏమనిపించింది? పార్టీ మధ్యాహ్నం నుంచి జరుగుతుందా లేకపోతే అప్పటికి సాయంత్రం ప్రారంభమైన పార్టీ ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా మీకు అనిపించిందా? పార్టీ స్టార్ట్ అయ్యి 3 o'clock స్టార్ట్ అయిందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. మాకు వచ్చిన సమాచారం 3 o'clock స్టార్ట్ అయిందని చెప్పేసి అది కంటిన్యూ నడుస్తుందని చెప్పేసి